హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మంతెన గారి రెసిపీ అండి. మంతెన గారు ఉప్మా ఎలా చేస్తారు గోధుమ రవ్వతో. సో యాజ్ ఇట్ ఈస్ అదే చేశాను నేను. బట్ ఒక చిన్న చేంజ్ ఒకటి చేశానండి. సో ఆయన ఆయిల్ యూస్ చేయరు అండ్ ఉప్పు యూస్ చేయరు. సో నేను ఆయిల్ ఉప్పు యూస్ చేసి రెసిపీ మాత్రం యాజ్ ఇట్ ఈస్ సేమ్ చేసి చూపిస్తున్నాను నేను మీకు ఈరోజు. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే, నేను యాక్చువల్గా మంతెన గారు నేను ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ యూస్ చేయరండి. సో నేను మాత్రం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. సో ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కొంచెం మినప్పప్పు అండ్ ఆవాలు, జీలకర్ర. మీరు మామూలుగా రెగ్యులర్గా పోపుకి ఏం యూస్ చేస్తారో పల్లీలు, శనగపప్పు లేదంటే మినప్పప్పు, ఇలా మీ ఇష్టం అండి. ఏదైనా వేసుకోవచ్చు పోపుకి. సో ఇలా నేను వేసిన మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్. సో ఈ 3 ఇందులో వేసేస్తున్నాను. సో ఉల్లిగడ్డ ఇలా పొడుగ్గా కట్ చేసి వేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి, క్యారెట్, అంతే అండి, ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు దీనికి. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేయండి. అండ్ మంతెన గారు సాల్ట్ కూడా యూజ్ చేయరండి, బట్ నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. సడన్గా మనం అలా ఉప్పు లేకుండా తినడం కష్టం కదా. సో నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు టమాటా జ్యూస్ అండి, తర్వాత 2 కప్స్ వాటర్. సో 1 కప్పు టమాటా జ్యూస్ అండ్ 2 కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనం బాగా మసలాలి. మనకి ఇది బాయిలింగ్కి వచ్చే లోపు మనము ఇంకొక పని చేయాలండి. సో నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్స్ ఇందాక చూపించినట్టుగా వాటర్ కన్సిస్టెన్సీ కావాలి. సో 1 కప్పు గోధుమ రవ్వని ఇలా ఫ్రై చేయండి. ఇందులో మళ్ళీ ఆయిల్ కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ ఏం వేయొద్దండి, జస్ట్ షాలో ఫ్రై అంతే. సో సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేయండి. మీకు మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. సో అది వచ్చే వరకు మీకు అర్థమైపోతుంది. అప్పటి వరకు ఫ్రై చేయండి సిమ్లో పెట్టి, ఇలా కలుపుతూనే ఉండండి. సో సిమ్లో పెట్టి ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత మీకు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది, అర్థమైపోతుందండి మీకు. సో ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఇది ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈలోపు మనకి ఇందాక పెట్టిన టమాటా, వాటర్ ఇవన్నీ వేసారు, బాగా మసిలిపోయింది. సో ఇప్పుడు మసిలింది కాబట్టి ఇందాక మనము ఫ్రై చేసి పెట్టిన గోధుమ రవ్వ ఇందులో వేసేస్తున్నాను. సో మెజర్మెంట్స్ గుర్తున్నాయి కదండి. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు టమాటా జ్యూసు, 2 కప్స్ వాటర్. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసి ఇప్పుడు మనకి ఈ రవ్వ అనేది ఇందులో బాగా ఉడికిపోవాలి. సో ఉడికిపోయేంత వరకు మీరు మూత పెట్టి ఉడికించుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం దగ్గరికి అయిపోయాక చూపిస్తున్నాను నేను మీకు. బాగా రవ్వ అంతా కూడా ఉడికిపోయిందండి. అండ్ వాటర్, మనం వేసిన వాటర్ కానీ టమాటా జ్యూస్ కానీ అన్నీ రవ్వకి బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అసలు ఒక్కసారి రెసిపీ చేసి తిని చూడండి, ఎంత బాగుందంటే నేను చేసిన తర్వాత అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. సో ఇప్పుడు చూసుకోండి ఒకసారి, మీకు రవ్వ మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయే వరకు ఉడకబెట్టేసి ఇంకా ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1 నిమ్మకాయ చెక్క హాఫ్ అండి, దాని జ్యూస్ ఇందులో వేసేస్తున్నాను. కొంచెం నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి, ఆ వేడి మీదనే ఉంటుంది కాబట్టి నిమ్మరసం వెంటనే వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా ఒకసారి ఇదంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. సో ఇంకా మనకి రెసిపీ రెడీ అయిపోయింది. సో మంతెన గారు చూపించిన ఈ ఉప్మా రెసిపీ హెల్త్ పరంగా చాలా మంచిది. సో ఒకసారి ఈ రెసిపీ చేసి చూసుకోండి. అండ్ మీకు నచ్చినట్టయితే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నౌ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe my channel. Bye guys, see you in the next video.